యొక్క శ్రేయస్సు దృష్ట్యా ఏ ఇతర విషయమైన ప్రత్యక్షముగానే పరోక్షముగానే దేవాలయ ధర్మశాస్త్రం 30/2007 అందుపై ఈరోజు మనం శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయం మెయిన్ రోడ్డు, టౌన్ మెయిన్ రోడ్డు ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా నేను మా కార్పొరేటర్ గారు అందుబాటులో లేరు, శ్రీమతి మాసిపోగు మేరీ జోన్స్ గారు, మాసిపోగు రాజు గారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, కనమాస్ టెంపుల్ చైర్మన్ గారు, కొల్లి సింహాచలం గారు, మండల అధ్యక్షులు, పెద్దలు, మేడం గారికి ప్లేస్ ఇవ్వండి అమ్మ కొంచెం. స్వీకారానికి సభ్యులందరూ కూడా అత్యంత ఉత్సాహంతో అటు పౌర్ణా మార్కెట్ నుండి ఊరేగింపుగా రావడం, మరి మాసిపోగి రాజు గారు వారి వార్డు నుండి ఏమో యునానిమస్గా చైర్మన్గా ఎన్నుకోవడానికి మెంబర్స్ అందరూ కూడా ఏకగ్రీయంగా శ్రీ నరసింహరావు గారిని ఎన్నుకోవడం జరిగిందని చెప్పి ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. వారు ఏదైతే ఈ దాత ఉన్నారో, ఈ స్థలదాత ఉన్నారో, శాశ్వత చైర్మన్గా వారేమో ముందు నుండి కొనసాగుతూ ఉన్నారు. వారితో కలిసి పని చేసుకోవాల్సిందిగా నేను నరసింహరావు గారిని మరీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఎక్కడ మనస్పర్ధలు లేకుండా ముందు వరుసలో ఆవిడ్ని కూర్చోబెట్టి, అక్కడ కూర్చేయండి సార్ మేడం గారు, ముందు వరుసలో ఆవిడని కూర్చోబెట్టి ఎప్పుడూ కూడా, ఎందుకంటే ఆవిడ ఉంటేనే ఈ ఆలయం ఉంటేనే ఈ ట్రస్ట్ బోర్డు మనస్పర్ధలు లేకుండా చేయవలసిందిగా అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇంత మెయిన్ రోడ్లో ఇప్పుడు మనందరూ కూడా తెలియజేస్తున్నాను, 60 అడుగులు మెయిన్ రోడ్ చేస్తూ ఉన్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అటు జగదాంబ జంక్షన్ నుండి పాత పోస్ట్ ఆఫీస్ వరకు కూడా ఎన్నడూ లేని విధంగా ఒక మంచి ఫేస్ లుక్ ఇప్పించారు. అలాంటి ఈ మెయిన్ రోడ్లో ఈ ఆలయం కొన్ని కోట్లకి ఖరీదు చేసే ఈ ఆలయం, అలాంటి ఆలయానికి మీరేమో ట్రస్ట్ బోర్డు మెంబర్ కావడం, అతి పురాతనమైన టెంపుల్ విఘ్నేశ్వర టెంపుల్, అలాగే శివాలయము భక్తి శ్రద్ధలతో పూజించి ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడతారని, మరీ ముఖ్యంగా ఏదైతే భక్తుల యొక్క ఈ ఆలయానికి పెంచే దిశగా, భక్తుల్ని పెంచే దిశగా మీరు చర్యలు చేపడతారని, ఉండి ఆదాయం కూడా ఎక్కువగా పెంచే దిశగా ముందుకు తీసుకొని వెళ్తారని, భక్తులకి ఏ సమస్యలు లేకుండా ఈ యొక్క ఆలయానికి, సంపత్ వినాయక ఆలయానికి ఏ రకంగా అయితే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అటువంటి పేరు ప్రఖ్యాతులు కాంచేలాగా మీరు ఈ ఆలయ అభివృద్ధిని చేస్తారని ముఖ్యంగా నాకు అపారమైన నమ్మకం ఉంది. ఆ యొక్క ఈ వేదిక అలంకించిన ప్రజలందరికీ, తర్వాత మన ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, మరియు మాతో పాటు ఉన్న ట్రస్ట్ బోర్డు మెంబర్లకి, తర్వాత ఈ వార్డు యొక్క కన్వీనర్లకి, వైసీపీ కన్వీనర్లకు, తర్వాత మన భద్రమ్మ గారికి, పీతల వాసు గారికి, ఇంకా అతిరాజు మహారాజు అందరూ కూడా వేదిక చేస్తున్న గారికి, వీళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మా వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, తర్వాత మా వార్డు తర్వాత మా వార్డు కార్పొరేటర్ గారికి, అలాగే అధ్యక్షులు మాసిపోయి రాజు గారికి కూడా నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు, ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
నేను ఇక్కడ ఉన్నదందరికీ ఇంచుమించు ఈ ప్రాంత ప్రజలందరికీ నాకు తెలిసే ఉంటుంది. ఈ పక్కనున్న ఇక్కడ ఈ పక్కన రంగిరీజు వీధిలో నేను పుట్టి పెరిగా. అదేవిధంగా అక్కడికి కోఆపరేషన్ అక్కడ ఉన్న మన నీలమాంబ సేవా సమాజం వారు కమిటీ వారు ప్లస్ మా తాలూకా వీధి పురప్రజలు అందరూ కూడా నాకు మంచి సహాయతనిచ్చి ఆ తాలూకా దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళ యొక్క ఎంతో కార్యక్రమాలు ఇచ్చారు. వాళ్ళ సహాయ కార్యక్రమాలన్నీ పంపడం చేశాను. అదేవిధంగా మరి ఇక్కడ ఈ విషయానికి వచ్చినట్టయితే గతంలో మరి ఈ విషయంలో మనకు యాక్చువల్గా తెలియదు. దీని గురించి ఎక్కువ నేను చిన్నప్పుడు ఎప్పుడో ఈ ఆలయాన్ని నా 60 సంవత్సరాల క్రితం అప్పుడు మన వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేవారు. ఆ యొక్క దర్శనాలు అలాగుండేవంటే రెండు లైన్లు ఉండేవండి. నేను చూసాను పూర్వం. ఒక లైన్ అటు పూర్ణ మార్కెట్ వరకు, ఒక లైన్ ఇటు ఏవిఎన్ కాలేజ్ వరకు కూడా వెళ్ళింది. అప్పుడు నేను చాలా చిన్నకూర ఉండి చాలా దీనిగా ఉండేవాడిని. అదే కాకుండా అదేవిధంగా మరి ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలన్నీ కూడాను చాలా పెద్దగా అదేవిధంగా ప్రాంతం ప్రతి ఏరియాలో కూడా ఇంచుమించు ప్రతి ఏరియా ఇంచుమించు సీతంపేటలో కూడా అక్కడే పెద్ద విగ్రహాలు పెట్టేసి దాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని నాకు ఇచ్చారు కదా. మా కమిటీ వారి ఒక ఆదరాభిమానాలు అలాగే మన విశాఖ పురప్రజల ద్వారా సహాయం నుండి కూడా ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చిన వారికి.